హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏది సత్యము అని అంటున్నాడు. ఇది 7th క్లాస్ 117 లో ఉన్న క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ 2 క్యూబ్ గ్రేటర్ దాన్ 5 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8, అది పెద్దది అని అంటున్నాడు. దేనికంటే 5 స్క్వేర్ 25 కంటే ఇది పెద్దది కాదు కదా, ఇది తప్పు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవ్వదు, సత్యమైంది మనకు ఆన్సర్ అవ్వాలంటే ఏది కరెక్ట్ అని అంటున్నాడు. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్, ఇక్కడ 6⁵ ఇచ్చాడు. ఇక్కడ 3 × 2 ప్లస్ చేసి 5 రాశాడు. ఎప్పుడు అది ప్లస్ అవుతుంది? భూములు రెండు బేస్లు ఈక్వల్ గా ఉండేటప్పుడు మనకి 5 అవుతుంది. కానీ ఇక్కడ రెండు బేస్లు ఈక్వల్ గా లేవు, అప్పుడు వీడు 2 × 3 చేశాడు. ఇది మనకి రాంగ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా ఒక 2 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ బేస్లు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి 3 + 2 5 చేయాలి, అప్పుడు 2⁵ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చింది 6⁵, కాబట్టి ఇది కూడా రాంగ్. మనకి ఇక్కడ 10 ఉంది ఇంటూ 10⁻11, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ చూస్తే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? పవర్స్ ఏమో ఇంటూ చేసుకునేటప్పుడు పవర్స్ ప్లస్ చేయాలి, అప్పుడు 10⁻11 + 1 12 అవుతుంది. అంటే దీని ఆన్సర్ 10⁻12 అవుతుంది. కానీ వీడేమో ఇది ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా రాంగ్. ఇప్పుడు చూస్తే 3⁻0 = 1000⁻0. ఎనీథింగ్ ⁻0 తాలూకా వాల్యూ 1, కాబట్టి 3⁻0 1. ఇక్కడ 1000⁻0 కూడా 1. ఒకవేళ 1000 కాకుండా 3000 ఉన్నా 1 lakh ఉన్నా ఏది ఉన్నా కూడా పవర్ లో 0 ఉంటే దాని తాలూకా వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, మధ్యలో = అన్నాడు కాబట్టి 1 1 ఈక్వల్ గానే వచ్చాయి. కాబట్టి మనకి కూడా ట్రూ అనే స్టేట్మెంట్ అడిగాడు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.